హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు డిఫరెంట్గా శారీ కుచ్చు వేసేది ఎలా అని చెప్పి ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే లీవ్స్ తీసుకున్నాను, మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ టెజల్స్ రెడీ చేసి పెట్టుకున్న టెజల్స్ తీసుకున్నాను, మళ్ళీ కొద్దిగా స్మాల్ సైజు బీడ్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేనైతే హిన్ని మెటీరియల్స్ తీసుకున్నాను, మీరు హిన్ని మెటీరియల్స్ తీసుకోండి. ఎలా వేసేది అని చెప్పి చూపిస్తాను. ఈ డిజైన్ అయితే ఇప్పుడు మనం వేస్తున్నాము. చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, బాగా యూనిక్గా ఉంది డిజైన్. మన ఛానల్ అయితే ఎవరు ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మొదలు చూడండి, ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్స్ వేసుకున్నాను, మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్ స్మాల్ది, ఫస్ట్ పెద్దదిగా ఒక బీడు, మళ్ళీ 2 స్మాల్ బీడ్లు, మళ్ళీ ఒక లీఫ్, ఇప్పుడు మళ్ళీ స్మాల్ బీడ్స్, 2 గోల్డ్ బీడ్స్. ఇన్ని బీడ్స్ అయితే వేసుకొని ఇలా శారీ దాకా బీడ్స్ తీసుకొని పోయి చూడండి, ఈ 5 బీడ్స్ వదిలేస్తాము. 2 గోల్డ్ బీడ్స్లు, మళ్ళీ ఒక లీఫ్, ఒక 2 గోల్డ్ బీడ్ అంతా వదిలేసి ఫస్ట్ వన్ ఒకే ఒక బీడ్లో నీడలు ఇలా తీసుకొని ఇట్లా వాపస్ తీసుకున్నాం. నీడల్ని తీసుకుంటే ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంతే, చాలా అంటే చాలా ఈజీ మెథడ్. మనకి బీడ్స్కి అయితే ఎంత కావాలో అంత స్పేస్ కన్నా ఇంకొద్దిగా ఎక్కువ దూరంగానే తీసుకొని ఒక నాట్ వేసుకున్నాము. కావాలంటే మీరు ఇంకా కొద్దిగా దగ్గర కూడా వేసుకోవచ్చు. మనమైతే కుచ్చు చాలా ఇక్కట్ అయిపోతుంది, దగ్గర అవుతుంది అని కొద్దిగా దూరం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టెజల్స్, ఆ టెజల్ అయితే ఒకటి ఇలా సూదికి ఎక్కించుకొని ఇలా తీసుకోవాలి. శారీ దాకా ఇలా తీసుకొని ఆ టెజల్స్కి అయితే ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ తీసుకొని నీడలు ఇలా కుచ్చుకొని ఇక్కడ ఒక లాక్ వేసుకుందాం. ఇలా ఫ్రెండ్స్ ఒక నాట్ వేసుకుందాము. నాట్ వేసుకుని అయినాక మళ్ళీ అంతే యాజ్ ఇట్ ఈస్గా ఒక గోల్డ్ బీడ్స్ వేసుకుందాము. మళ్ళీ ఒక 2 స్మాల్ బీడ్స్, 1 2 స్మాల్ బీడ్స్, మళ్ళీ ఒక లీఫ్, మళ్ళీ ఒక 2 స్మాల్ బీడ్స్ వేసుకొని ఇలా తీసుకొని ఒక బీడ్లో ఈ నీడల్ని చూడండి, ఫస్ట్ 1 బీడ్ ఒకే ఒక్క బీడ్లో ఇలా నీడలు ఇలా పైన కిందకి కుచ్చుకొని ఇలా వాపస్ తీసుకోవాలి. తీసుకున్నాక స్పేస్ ఎంత కావాలో చూసుకొని మనము అందుకే మళ్ళీ ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. ఇక్కడైతే ఒక 3 ఇలా టైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక మళ్ళీ ఇంకొక కలర్ కుచ్చు 1 బై కుచ్చు 1 వేస్తాను. చాలా ఈజీగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే ఈజీగా ఎవరన్నా కానీ చూసిన తక్షణమే మనం ఈ డిజైన్ వేయగలము అనిపించేలాగా ఉంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది మన ఛానల్ అయితే. అందుకే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మీ ముందుకు తెస్తాను నేను. ఈజీగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ గోల్డ్ బీడ్స్ వేసుకున్నాను, మళ్ళీ 2 స్మాల్ బీడ్స్, మళ్ళీ ఒక లీఫ్, మళ్ళీ ఒక 2 స్మాల్ బీడ్స్, ఇలా 5 బీడ్స్ ఒకేసారి వేసుకొని చూడండి, ఈ ఒక్క బీడ్లో ఇంకో నీడల్లో ఇలా వాపస్ రావాలి. చూడండి ఇంతే, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇదైతే క్రోషా వర్క్లో వేస్తారు అందరూ. కొద్దిగా నేనైతే నార్మల్ నీడల్లో యూస్ చేసుకుని ఎలా వేసేది అని చూపించినాను. చాలా అంటే చాలా బాగుంది, యూనిక్గా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మళ్ళీ రెడీ చేసుకుని టెజల్స్ వేసుకున్నాక మళ్ళీ సేమ్ అందులాగే గోల్డ్ బీడ్స్, గోల్డ్ బీడు, ఒక 2 స్మాల్ గోల్డ్ బీడు, ఒక లీఫ్, మళ్ళీ ఒక 2 గోల్డ్ బీడు ఇలా పూర్తిగా వేసుకొని బీడ్స్ అయితే ఒకేసారి నీడలకి ఎక్కించుకొని ఒక్క బీడ్లో ఇంకో నీడలు ఇలా వాపస్ రావాలి. వాపస్ వచ్చిన కరెక్ట్గా లెంత్ మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇక్కడైతే ఒక నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్ టెజల్స్ అయితే మళ్ళీ ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక కుర్చీ లెంత్ చూసి ఇలా ఒక నాట్ వేసుకోవాలి. శారీ పూర్తి ఇలాగే వేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా, అంటే ఒక ½ అన్ అవర్కి అయిపోతుంది శారీ. అంత ఈజీగా ఉంది, అంత బిర్యానీ అయిపోతుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ డిజైన్ ఎలా ఉంది అని ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టెజల్స్ రెడీ చేసి ఎలా వేసేది అని చూపించాను. ఇప్పుడు టెజల్స్ అయితే ఖాళీ అయిపోయినాయి నేను రెడీ చేసుకునింది. మళ్ళీ టెజల్స్ లేకుండా కూడా మన దగ్గర మళ్ళీ ఎలా వేసేది అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను. చూడండి, ఇలా బీడ్స్ వేసుకొని ఇలా నాట్ వేసుకోండి. ఒకటి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇక్కడ 3 వేసుకోండి. 2 టైప్స్ మనమైతే ఇదే డిజైన్స్లో చూపించినాం ఫ్రెండ్స్.
మళ్ళీ కుచ్చుకైతే ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొక నాటు వేసుకోండి. ఇలా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సెంటర్లో కుచ్చు వస్తుంది. ఇప్పుడు ఎలా కుచ్చు వేసేది అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇలా నీడలకి 60 రౌండ్స్ చుట్టుకొని పెట్టుకుంటాం కదా, అదే థ్రెడ్ ఇలా చూడండి ఈ కాటన్ థ్రెడ్కి అయితే వేసుకొని మనము ఇలా కుచ్చు కట్టుకునేది. మీరైతే ఫస్ట్ టెజల్స్ రెడీ చేసుకొని కట్టుకుంటామంటే టెజల్స్ ఫస్టే రెడీ చేసి కట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ కుచ్చు కట్టుకుంటామంటే ఇలా మళ్ళీ కూడా కుచ్చు కట్టుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో ఫాలో కావండి. నాకైతే 2 రూఢి ఉంది, 2 ఈజీనే. మీకు ఏదైతే ఈజీ అనేది ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అంతా ఫుల్ వీడియో అయితే ఎవరెవరు చూసినారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే చూడలేదో వాళ్ళంతా మళ్ళీ ఇంకొకసారి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక 3-4 నాట్స్ వేసుకొని ట్రిమ్మర్ తీసుకొని కట్ చేసుకొని కుచ్చు లెంత్ని అయితే కట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. శారీ పూర్తి ఇలా ఫినిష్ చేసుకొని పోయినాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మీరు ఈజీగా నేర్చుకునే టిప్స్ అంతా మనమైతే మీకు చూపిస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.